అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కోడిగుడ్లు ఎండు రొయ్యలండి నా స్టైల్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. దానికోసం మీకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి అండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి. ఎండు రొయ్యలు అండి. నేను 3 eggs వరకు చేస్తున్నానండి కర్రీ. దానికి సంబంధించిన క్వాంటిటీ తీసుకున్నానండి. నేను ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. ముందుగా కడాయి తీసుకోవాలండి. అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ అందులో అల్లం, వెల్లుల్లి తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. మరోవైపు ఈ ఎండు రొయ్యలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా అండి, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి కూడా కాసేపు ఫ్రై అవనివ్వాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేయాలండి. నేను దీంట్లో పోసానండి. బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేయాలండి. అందులో చూపిస్తాను మీకు. ఇందులో వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాం. ఇందులో విడివిడిగా వేసుకోవాలండి. ఇందులో 3 eggs వేసేసుకున్నాను కండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా ఇట్లా వేసేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఒకవైపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నానండి. ఇప్పుడు రెండో వైపు తిప్పానండి. ఇది కూడా కాసేపు ఉడకనివ్వాలండి. రెండో వైపు కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఇంతేనండి, ఎండు రొయ్యలు మరియు కోడిగుడ్ల కర్రీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.